ఏ వాక్యం కొరకు మాట్లాడుకున్నాము కొంచెం ఎవరైనా చెప్తే చాలా మంచిది. పోయిన వారం దేని కొరకు మాట్లాడుకున్నాం? సాతాను యొక్క ఆశీర్వాదం కొరకు మనం పోయిన వారం వాక్యాన్ని మాట్లాడుకున్నాం. హల్లెలూయా. సాతాను ఆశీర్వాదం ఏ విధానంగా ఉంటుంది, అది ఎలా మనుషుల్ని ప్రేమిస్తుంది, ఎంతగా సాతాను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తుంది అనేది మనం చూసాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వేరు, సాతాను యొక్క ఆశీర్వాదం వేరు. ఎందులో ఏది ఆనందంగా ఉండే? మరి దేవుని ఆశీర్వాదం మంచిదా, సాతాను ఆశీర్వాదం మంచిదా? కానీ అందులో కష్టం ఉంటుంది. సాతాను ఆశీర్వాదం ఈజీగా సంపాదించచ్చు, దేవుని ఆశీర్వాదం కష్టంగా సంపాదించచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి దేవుడు ఆశీర్వాదించాలనే కోరిక ఉంటుంది. నిజమా కదా? అభివృద్ధి చెందాలి, బాగా సంపాదించాలి అనే కోరిక ఉండాలి, కానీ మరి అంత కోరిక. హల్లెలూయా. ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం? మీరు 2, 4 అందాజుగా చెప్పండి, మీకు అంత గుర్తులేదు కానీ మీడియంగా 5 సంవత్సరాలు. తాత, యేసు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు? 4. నీ కూడా అమ్మా బిస్కిలమ్మా, అందాజుగా 30 సంవత్సరాలు అవుతుందా? 10 అవుతుందా? 8-7 సంవత్సరాలు. అక్క మీరు బాగానే 10-15 దాకా అవుతుంది. హల్లెలూయా. చూడు, యేసు ప్రభుని ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నామనే విషయం ఈడ కాదు. హల్లెలూయా. మీరు ఒకసారి బాగా ఆలోచన చేయాలి. యేసు క్రీస్తుపై మొదట నీ ప్రేమ ఎలాగుంది? ఈరోజు ట్రాఫిక్ ఇది. యేసు క్రీస్తుపై మొదట నీ ప్రేమ ఎలాగుంది? ఎంతెంత ప్రేమించి ఉంటాం మనం ఫస్ట్గా. ఎంత లోపల హృదయ వేదన ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఆ దినాలలో, ఆ సంవత్సరాలలో, మొదటి ప్రేమలో మనం ఎంత ఉప్పొంగిపోయామంటే చాలా ఉప్పొంగిపోయాం. ప్రార్థన అంటే తొందరగా వెళ్ళాలి, పాస్టర్ రాకముందే అన్ని రెడీ చేయాలి, వాక్యం వినాలి. కొంచెం లాంగ్ అయినా పర్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా దూరం నుండి వచ్చేవాళ్ళు. 2 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, మా ఊరికి నడుచుకుంటూ వచ్చేవారు. ఇక్కడ నుంచి ఎంత ప్రేమ, ఎంత ఆనందం తెలుసా, అది ఎంత సంతోషం వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ప్రకటన ప్రకాశితో లాస్ట్ ఉంటుంది, ఫైనల్ అన్నిటికన్నా లాస్ట్. అదే ఏముంటుంది లాస్ట్కు? ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారు? ఇయ్యాల 2లో 4 ప్రకటన మొత్తం లాస్ట్. అమ్మ చదువుతారా? నేను చదవనా? आपली पहिली प्रति सोडली त्याविषयी तुम्हाला दोष दोने मला प्रश्न आहे. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నారు. స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. బైబిల్ మేము రాయలేదమ్మా, అర్థమైందా?
ఇక్కడ ఏమనుంది అంటే మొదట నీవు కూడిన ప్రేమ నీవు మర్చితివి. ఏది నీ ప్రేమ? హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంది ప్రేమ? 2:4 కొంచెం చదువు అన్న, ఒక లైన్. पर मुझे तेरे विरुद्ध यह करना है कि तूने अपना पहला सा प्रेम छोड़ दिया है. అయిందా? हाँ. ఏం చేసావు? మొదటి ప్రేమను ఏం చేసావు? ఎంత ఆశీర్వాదం తెలుసా, ఎంత ఆనందం తెలుసా, ఎంత హ్యాపీనెస్ తెలుసా యేసు ప్రభువుని కొత్తలో నమ్ముకున్నప్పుడు. వినాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, సాయంత్రం వస్తే ప్రార్థన చేసుకొని తినాలి అన్నం. ఎంత ప్రేమ! యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను నీ మీద ఒకటి మోపవలసి వచ్చింది. ఏం మోపాలి? ఆ రోజు నీ ప్రేమ ఎంత ఉండే, ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఒకసారి గుర్తు చేసుకో అమ్మా. ఆ రోజు నీ ప్రేమ ఎంత గొప్ప ఉంది. ఎంత భయంతో కూడిన ప్రేమ, ఎంత భయంతో కూడిన ప్రేమ. ఏది నీ భయం? తాత, ఎంత భయంతో కూడిన ప్రేమ ఆ రోజు. ఈరోజు ఏది? ఎంత ఆదరణ కలిగిన ప్రేమ, ఎంత ఆసక్తి కలిగిన ప్రేమ, ఎంత ఆశ్చర్యం కలిగిన ప్రేమ అది. ఎంత 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 భరించే అంత ప్రేమ. ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు కదా, మొదట నీవు కలిగిన ప్రేమ ఏమైంది? నాగటి మీద చేయిబెట్టి వెనక్కి తిరిగితే పని అవుతుందా దాదా? అమ్మా, అవుతుందా? మరిచితివేలా నీ మొదటి ప్రేమని, ఇడచితివేలా నీ మొదటి ప్రేమని. మరిచిపోయాం మొదటి ప్రేమ. ఆనందం, ఆనందం, ఆశ్చర్యమైన ప్రేమ అంటున్నాడు కదా. నీవు నీ మొదటి ప్రేమని మరిచితివి. ఇప్పుడు 5వ లైన్ చదువుతా చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతీవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావు నువ్వు? ఎక్కడ దిగజారిపోయావు? చూసావా? అసలు పోయినసారి చూసారా అమ్మ సాతాను యొక్క ఆశీర్వాదం? అది ఎన్నిసార్లు పడగొట్టడానికి ట్రై చేస్తారో తెలుసా మనం. మరి ఇప్పుడు ఎక్కడ పడిపోయావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయాం మనం? యేసు ప్రభు అంటే సుల్కన్గా తీసుకుంటున్నాం, వాక్యము అంటే సులభంగా తీసుకుంటున్నాం, ప్రార్థన అంటే సులభంగా తీసుకుంటున్నాం, ఆదివారం అంటే సులభంగా తీసుకుంటున్నాం, పాటలు అంటే సులభంగా తీసుకుంటున్నాం. పోయిన వారం చెప్పాను, ఈ వారం ఆరాధన చేసే వాళ్ళు ఎవరెవరు అని మీకు గుర్తున్నాయా వాళ్ళ పేర్లు? కొంచెం పాట చేసుకోమని చెప్పాను. భయం ఉందా? 10,000 రూపాయలు ఇస్తామమ్మా, ఇది పాట చేసుకొని వెళ్ళాలంటే వారం దాకా తనలాడైనా పాట చేసుకుని పోయి 10,000 రూపాయల కోసం చెప్తాం. ఇక్కడ అంత భయం లేదు. ఎందుకు? ఈరోజు ఈ ప్రేమ మనకు చాలా అవసరం. ఇది నన్ను ప్రేమించమని చెప్పట్లేదు నేను. పోయిన వారం చెప్పాను పాటలు పాడమని. కొత్త పాటలు సృష్టించింది ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాల విశ్వాసులు. కొత్తగా ఒక పాట ట్రై చేసావా అమ్మ? ఖాళీగా ఉంటే టీవీ చూస్తావు, సీరియల్ చూస్తావు, ముచ్చట్లు పెడతావు, పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు పెడతావు, లేనిపోయిన విషయాలు పెడతావు. ఒక పాట ట్రై చేసావా? ఒక పల్లవి పాడావా? ఎప్పుడన్నా ఒక పల్లవి, ఒక పాట పాడుకుంటూ పని చేశారు ఎప్పుడన్నా? యేసుప్రభు పాట పాడుకుంటా ఎలా దేవుడు ఎలా సాయం చేస్తాడు చూడండి. ఈరోజు ఆదివారం అన్ని వాళ్ళు ఎంత పూజ చేస్తున్నారు? క్రమ పద్ధతిగా భయంతో తెల్లవారుజామున లేచి నోమికాలు ఎక్కించి తలస్నానం చేసి
నిజ దేవుని బిడలమై ఉండి భయం లేదు. హల్లెలూయా. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్తలేదు, ప్లీజ్ దయచేసి నా మాట అర్థం చేసుకోండి. మిమ్మల్ని తిట్టడానికి చెప్తలేదు, మంది అవసరం లేదమ్మా, ఈ మంది చాలు. మీరు తెలుసా, మీరు ఇంత చాలు. మీరు కలిసి మెలిసి ప్రార్థన ముందుకు తీసుకెళ్తే ఇది బలమైన ప్రార్థన అవుతుంది. ఇక్కడ ఏమనుందంటే ఇంకొక లైన్ చదువుతా చూడండి. జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడిపోయావు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, నువ్వు ఏ స్థితిలో నుండి యేసుప్రభుని నమ్ముకున్నావు, ఎంత ప్రేమగా నమ్ముకున్నావు, ఎంత ఆశ్చర్యంగా నమ్ముకున్నావు, ఎంత అనుభూతిగా నీ కుటుంబం ఉండి ఉండి ఎక్కడ పడిపోయావు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. యేసుప్రభుని నమ్ముకున్న కొన్ని దినాలకు ప్రతి మనిషికి ఒకటి వస్తుంది. ఏందో తెలుసా? విసుగు వస్తుంది, త్రాసు వస్తుంది, ఆదివారం అనేసరికి బోర్ వస్తుంది, పాటలు పాడడం అనేసరికి బాగా ఇబ్బంది, ఆయిలింపులు వస్తాయి, వాక్యం వినాలనుకుంటే మత్తు వస్తుంది. ఇవన్నీ సాతాను చేస్తున్న పనులు. హల్లెలూయా. మీలో తప్పు లేదు, మీరు దేవుడు అంటే ఇష్టం, మీకు దేవుడు అంటే ప్రాణం, తప్పు మీలో లేదు. కానీ మీ ముందు ఒకడు వెళ్తున్నాడు తెలుసా, వాడు మిమ్మల్ని లాగుతున్నాడు. మీరు ఒకసారి జాగ్రత్తగా వినాలి, జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. చూడు, నీవు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. మొదలు ఎలా ఫీల్ అయ్యావు అలాంటి క్రియ మళ్ళీ చేయాలి. నీవు మొదలు ఎలా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు, నీవు ఎంత సమస్యతో, ఎంత బాధతో, ఎంత దుఃఖంతో నీవు వచ్చావు, ఎంత విశ్వాసంతో నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు. ఇది రెండో ఛాన్స్ నీకు ఇచ్చేది. మొదటి ఛాన్స్ అయిపోయింది, ఇది ఎన్నో ఛాన్స్? ఇది రెండవ ఛాన్స్. మొదటి ఛాన్స్ అయిపోయింది, రెండో ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మొదలు చేసినట్లుగా చేయి. ప్రార్థనకి రా, భయంతో రా, వినయంతో రా, సంతృప్తిరా, విశ్వాసంతో రా. ఆయన కానుకలు తీసుకురండి. ప్రతి సండే అట్టి చేతులతో రావద్దు, ఎన్నోసార్లు చెప్పాను. మీరు వారం ఏం పని చేయడం లేదా? ఏం పనులు దొరకడం లేదా? దేవుని సొమ్ముని దొంగలిస్తున్నాం మనం. చూడండి ఒకసారి మలాకి రాసిన అధ్యాయం. ఈ వాక్యం ఇట్లనే ఉండాలి, దీన్ని పోగొట్టొద్దమ్మా. మీకు ఇంత క్లుప్తంగా చెప్తున్నాను చూడండి, మీరు ఒకసారి ఆలోచించి. ప్రతి వారం ఒక పాయింట్ నేర్పించి వెళ్ళిపోతున్నా నేను. మలాకి వెళ్ళింది ఎవరికన్నా? మలాకి చూడండి, మలాకి 3వ అధ్యాయం 8వ మాట చదవండి. ఎక్కడ ఉంటుందో తెలుసా? మత్తయి దాటంగానే ఉంటుంది మలాకి. నయా నియమం దాటంగానే చూడండి, నాకు ఎన్ని చదువుతా. హల్లెలూయా. ఇక్కడ ఏమనింది? మానవుడు దేవుని యొద్ద దొంగతనము దొంగిలి అయినా అయితే వారు నీ యొద్ద దొంగిలించి తిరిగి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించితిమని మీరు అడుగుదురు. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? మీరు అందరు నా దగ్గర దొంగతనం చేశారు. ఏం దొంగతనం చేశారు మీరు ఈ చర్చిలో? ఇక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని వద్ద దొంగతనం చేశాడు. వీళ్ళు పోయి అడిగారు, ఏంది ప్రభువా మమ్మల్ని అంటున్నాం, మేమేం దొంగతనం చేశామయ్యా నీ దగ్గర? తాత అర్థమవుతుందా మా భాష? అర్థమవుతలే. హల్లెలూయా. ఏం దొంగతనం చేశామని వీళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు, అక్కడ ఉన్న యేసు ప్రభు అంటున్నాడు కదా, చూడండి, 10వ భాగము ప్రతిష్ఠ అర్పణలు ఇయ్యక దొంగలించి తిరిగి మాని తిరిగి అన్నాడు. హల్లెలూయా. ఏం చేశారు మీరు? 10వ భాగం ఇది. నువ్వు సంపాదించిన దాంట్లో దేవునికి 100% ఇవ్వాలి కదా. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇవ్వాలి కదా.
ఇన్ని బియ్యం తీసుకురావాలి కదా. నేను బ్రతకడానికి కాదమ్మా, మీరు చేసిన పనిలో ప్రతిఫలం ఆయనకి ఇవ్వాలి కదా. మీరు క్షేమంగా లేరా? ఉన్నారా లేరా? ఇంకేమన్నాడో తెలుసా? మీరు కిందకు చూడండి, మీ అందరికి దొరికింది ఎవరన్నా? దొంగలించితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగలించుచూనే ఉన్నారు, వీరు శాపగ్రస్తులైపోయారు, పనికి రాని వలె అయిపోయారు. దేవునికి ఇంట్రెస్ట్ ఉందా మన మీద? ఇంతమందిని కూర్చొని సమయానికి లేచి అందరం కలిసి ఒక పాట పాడితే 10 ఇళ్ళకి కినబడుతుందమ్మా. చూసిన వాళ్ళు అబ్బాయి ఎంత ఆనందం. అది ఎవరికి మహిమ? ఎవరికి మహిమ అది? మనం 10 సార్లు ఆలోచన చేసి విసుగుతో ఆరాధన చేస్తున్నాం. శాపగ్రస్తులైపోయారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. ఎవరో రావాలని నువ్వు ఆగిపోతున్నావు, ఎవరి కోసం కాదు, నా కోసం ప్రార్థన ఆగిపోతుంది అనే తాప్యత్రం, మొదటి ప్రేమ నీలో ఉండాలి. దొంగతనం చేస్తున్నావు దేవుడి దగ్గర. దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? నువ్వు ఏంది అమ్మా, మీరు ఏంది? దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు మీకు? ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడి దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేశాడట. ఒక పాస్టర్ గారు చెప్పారు, విన్నాను నేను. నాకు ఒక 3 వస్తువులు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేశాడట. దేవుడు సడన్గా ఇచ్చేసాడు, బిడా నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకు పెద్ద గాడి కావాలి ఈ ప్రపంచంలో, అందరికన్నా పెద్ద ప్రయాణికం గాడి కావాలి. మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న అడుగుతున్నా చూడు ప్రభు అన్నట్టు, అడుగు అన్నాడట. నాకు ఒక బ్యాగ్ కావాలి, ఆ బ్యాగులో బ్యాగడు డబ్బులు ఉండాలి. మూడవ ప్రశ్న అడిగాడట, నా చుట్టూ జనం ఉండాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి అన్నాడట. ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ఆయన ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? బస్ డ్రైవర్, కండక్టర్. హల్లెలూయా. ఇక ప్రార్థన చేసి లాస్ట్కి విసుకొచ్చి అడిగాడట, ఏంది ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నువ్వు ఇవ్వడం లేదు? అయ్యో, నువ్వు అడిగింది నేను ఎప్పుడూ ఇచ్చేసాను నీకు. ఏది? ఈ ప్రపంచంలో వేగం అన్నిటికన్నా పెద్దది గాడి అంటే బస్సే, ఆర్టీఎస్ బస్సే. నీ డబ్బులు కావాలన్నావు కదా, నీ బ్యాగ్లో డబ్బులు చూడు ఎన్ని ఉన్నాయో. అమ్మాయిలు కావాలన్నావు కదా, నీ చుట్టూ అమ్మాయిలు చూడు. ఇది దురాశతో అడిగినట్లుందా, ప్రేమతో అడిగినట్లుందా? దేవుడికి ఈయనేమి ఇవ్వడం లేదు కానీ ఈయన కూర్చొని అడుగుతున్నాడు అనమాట, నాకు అది కావాలి, ఇది కావాలి. నువ్వు ఆయనని శోధించాలంటే ముందు ఆయనకి ఇవ్వాలి. దేవుడు అన్నాడు, నువ్వు నాకు ఎంత ఇస్తే నీకు అంత ఇస్తా నేను. నువ్వు ఎంత ఇస్తే అంత అభివృద్ధి పొందుతావు. నువ్వెంత ఇత్తితే అంత కోస్తావు. నువ్వెంత విత్తితే అంత కోస్తావు. నువ్వు ఇచ్చేది కొద్దిగా, కోసేది కొద్దిగా. నువ్వు నీ కొరకు ఆశపలిగి ఉన్నావు, నువ్వు ప్రేమ కొరకు లేదు. దేవుని ప్రేమ లేదు నీకు. మొదటి విచారం లేదు, మొదటి ప్రేమల, మొదటి ఆలోచన లేదు, మొదటి ప్రార్థన లేదు, మొదటి ఆశ లేదు. జీవితంలో మొదటి ఆశ లేదు. హృదయంలో ఒక ఆశ ఉండేది మొదలు తెలుసా? మొదటి ఆశ లేదు. పోతున్నామా అమ్మ ప్రార్థనకి? పోతుంది. పాస్టర్ వస్తున్నాడా? వస్తున్నాడు. అయింది ఆరాధన? అయిపోయింది. అచ్చా, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. దేవుని ప్రేమకు లొంగండి. దేవుడు మీకు అంత ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టుజాలనంత విస్తారముగా దీవెనలను దయచేసేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వాక్యం రాయబడింది. దేనిని చేసి ఆయనను శోధించాలి? ఆయనకిచ్చి అప్పుడు ఆయనని శోధించాలి.
ఆయనకి ఇవ్వడం అంటే ఒకటి ధనం డబ్బే కాదు, నీ ప్రార్థనని ఆయనకు అప్పచెప్పాలి, నీ శరీరాన్ని ఆయనకు అప్పచెప్పాలి, నీ వాక్యాన్ని ఆయనకు అప్పచెప్పాలి, నీ కన్నులని ఆయనకు అప్పచెప్పాలి. పాస్టర్ గారు చెప్పాడు ఈరోజు సొంతం దాని కొరకే చెప్పాడని, పొద్దుగాలు లేచి ఆదివారం లేవగానే 200 చేతులు పట్టుకొని నేను బియ్యం పట్టుకొని, అది కాదమ్మా. ముందు నీ హృదయాన్ని ఆయనకి ఏం చేయాలి, అప్పచెప్పాలి. సండే లేవగానే నీకు గుర్తు రావాలి, అబ్బా పోయిన వారం మేము విన్నాను, నేను మొదటి ప్రేమను చూపిస్తా. ఈ ప్రేమ కాదు, నా ప్రేమ మొదటి ప్రేమ. దేవా కొద్ది రోజులు బ్రతికిన పర్వాలేదయ్యా, కానీ నాకు అదే ప్రేమ కావాలి. సమాధానం కావాలి ప్రభు, సమాధానం కావాలి. దేవుడు తప్పకుండా నిలబెడతాడమ్మా మీ కుటుంబాన్ని, తప్పకుండా నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన పట్టుజాలనంత విస్తారముగా నీ వాక్యాలను నింపుతాడు. అంతే అనలేదమ్మా, 11వ వచనంలో గొప్పగా మాట్లాడాడు. ఎవరికైనా వెళ్ళిందా ఉందా ఈ వాక్యం ఉందా? 11 చదువు ఒకసారి, 3లో 11. मैं तुम्हारे लिए नाश करने वालों को ऐसा छिड़काऊंगा कि वह तुम्हारी भूमि की उपज नष्ट न करेगा और तुम्हारी दाखलताओं के फल कच्चे न गिरेंगे। सेनाओं के यहोवा का यही वचन है। హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? మీ పంటని తినివేయి పురుగులను నేను గద్దిస్తా. ఎప్పుడు? నువ్వు పంటలో 10వ భాగం తీసినప్పుడు. నీ పంటని ఏ పురుగులు తింటున్నావు, ఏ మందు కొడుతున్నావు, నీవు అదే అత్యాసపడుతున్నావు. ఏ మందు కొట్టాలి, ఏ మందు కొట్టాలి, ఏ మందు కొట్టాలి, ఏ చేయాలి, ఎంత పంట పండించాలి, ఎంత పంట పండించాలి. కానీ దేవుడు నీకు పురుగుని గద్దిస్తా అంటున్నాడు కదా, నీవెందుకు ఖర్చు చేసుకుంటున్నావు? నువ్వెందుకు ఖర్చు చేసుకుంటున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెందుకు ఆ బాధలు పడుతున్నావు? నువ్వెందుకు ఆ నిందలు పడుతున్నావు? ఆ భారం నువ్వెందుకు మోస్తున్నావు? నువ్వు నన్ను శోధించు, నువ్వు నన్ను మారిపోయిరా నా దగ్గరికి అంటున్నావు, నువ్వు తిరిగిరా నా దగ్గరికి అంటున్నావు. 2 చేతులు చాపి పిలుస్తున్నాను బిడ్డారా. ఆయన ప్రేమ ఎంత గొప్పది తెలుసా? పచ్చి పాపం చేసింది స్త్రీ అప్పటికప్పుడు తెల్లారంగానే తెలుసా? వ్యభిచారం చేసింది. వ్యభిచారం అంటే మీ అందరికీ తెలుసా అమ్మా? ఏం చేసిందామా? పొద్దుగా లేవగానే. కానీ యేసుప్రభు ఎంత మంచిగా చూసాడో తెలుసా? 2 చేతులు చాపి, అమ్మా ఎంత ప్రేమ వేస్తాయి తెలుసా? ఎవరన్నా పిలుస్తారా? మొన్న మా ఊరిలో ఒక అమ్మాయి గట్లాగానే దొరికింది. అయితే ముఖం చూడడానికి సిగ్గు అనిపించింది నాకు. కానీ నాకు వాక్యం గుర్తొచ్చిన తర్వాత ఆమె మస్తు బాధలో ఉంది. తెలియక చేసింది తప్పు. భర్తకు దొరికింది, భర్త గుడ్డలు దింపి కొట్టాడు. ఎంత బాధ తెలుసా? నాకైతే ఏడుపు వచ్చేసింది. అందరూ ఆమెను హీనసనంగా చూశారు. కానీ తిరిగి నేను మాట్లాడాను, ఎందుకు బాధపడుతున్నావు, బాధపడక. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఎంత ప్రేమ వేసాయో తెలుసా? ఎంత గొప్ప దేవుళ్ళు మనం ఉన్నాం తెలుసా? దేవుని కోసం ఒక రోజు కేటాయించలేకపోతున్నాం, ఒక గంట కేటాయించలేకపోతున్నాం, ఒక కొంచెం డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాం తెలుసా? మన కోసం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు ఏమన్నా, నీ కోసం నువ్వు చూడకు బిడ్డ, నా కోసం నువ్వు చూడు, నీ కోసం నేను చూస్తా. నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను. హల్లెలూయా. ఎంతగా ప్రేమించే దేవుడు ఎవరికన్నా ఉన్నాడా? ఎంతగా ప్రేమించే దేవుడు, ఎంతగా ఆదరించే దేవుడు. ఇన్ని దినాలు నేను చర్చికి రాలేదు, ఇన్ని దినాలు వాక్యం వినలేదు, ఆయన నన్ను చూస్తాడో చూడడు అనుకోవద్దు. ఆయన తప్పకుండా చూస్తాడు. మొదటి ప్రేమను మర్చిపోకుండా చూడండి. ఇక్కడ అన్నాడు కదా, నీ పంటని తినివేయి పురుగులను నేను గద్దిస్తా. నీ పంట అంటే పంటే కాదమ్మా. 500 రూపాయలు కూలీ సంపాదించావు, సాయంత్రం ఖర్చు. 500 కూలీ సంపాదించావు, సాయంత్రం ఖర్చు. 500 కూలీ సంపాదించావు, సాయంత్రం ఏమవుతుంది? ఏమన్నా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉందా? ఒకసారి దేవునికి ఇచ్చి ఒకసారి ఆయనను శోధించు. నీలో ఉన్న రోగాన్ని గద్దిస్తాడు ఆయన. నీలో ఉన్న సాతాను శోధనని గద్దిస్తాడు.
నీలో ఉన్న వ్యాధిని గద్దిస్తాడు, నీలో ఉన్న సమస్యని తీరుస్తాడు ఆయన, నీ పంటని అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ దీవెనలు కుమ్మరించదను, అంతేకాదు నీ పంటని తినివేయు పురుగులను గద్దించదను, అవి భూమిని పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లకు ఆకాశ ఫలములను రల్కముండునట్లు సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఎన్నిటికీ ఆయన ప్రేమను మనం ఇచ్చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎక్కడికి వచ్చా 5వ వచనానికి రండి. ఏమన్నాడు తెలుసా? నీవు అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియని చేయుము. ఏం క్రియ ఏం చేయాలి మళ్ళీ? అమ్మా ఏం చేయాలి మళ్ళీ? ఏం చేయాలి మళ్ళా? మొదటి క్రియ ఏం చేయాలి? నువ్వు అనుకుంటున్నావే నేను 10 మందిలో గుర్తింపలేను కదా, నన్ను 10 మందిలో గొప్పగా ఎవరు చూస్తారు, నా పేరు ప్రతిష్టలు లేవు కదా, నాకు ధనము ధాన్యం లేదు కదా. ఐశ్వర్యవంతుల్లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఎవరికన్నా తెలిసింటే చెప్పండి. ఏమేం ఐశ్వర్యవంతుడు అని ఏమేమి ఉంటే అంటారు తెలుసా ఎవరికన్నా? డబ్బు. ఓకే, ఇంకా ఏముంటే ఐశ్వర్యవంతుడు అంటాడు చెప్పు. జ్యోతి అక్క చెప్పు. ఐశ్వర్యవంతులు అని పేరు దేనికి వస్తుంది? మంచి గుణం బుద్ధి ఉంటే ఐశ్వర్యవంతులు అంటారా? హల్లెలూయా. 2 విధాలుగా ఉంది. ఐశ్వర్యవంతుడు అనడానికి ఒకటి డబ్బు, బిల్డింగులు స్లాబ్లు ఉంటే ఆయనకేందయ్యా ఐశ్వర్యవంతుడు. దేవుణ్ణిలో ఇంకొక గుణం ఉంది, ఏందో తెలుసా? మనశ్శాంతి ఉంటే ఐశ్వర్యవంతుడు అట. ఏముంటే? మనశ్శాంతి ఉంటే. మనశ్శాంతి ఉంటే ఎంత ఫ్రీగా ఉంటాడో తెలుసా మనిషి? మనశ్శాంతి ఉంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? మనశ్శాంతి ఉంటే ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? ఈ శరీరం ఎంత గంతులేస్తుందో తెలుసా? ఈ ప్రాణం ఎంత గంతులేస్తుందో తెలుసా? ఆ కుటుంబం ఎంత పచ్చగా ఉంటుందో తెలుసా? అమ్మా నిజమా కదా? మనశ్శాంతిలో ఉన్న ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది, అన్ని మాటలని కలుపుకునే ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది, అన్ని మాటలని ఓర్చుకునే ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది, అన్ని భరించే ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది, అన్ని చేసే ఇల్లు చాలా సంతోషం. మనశ్శాంతి ఉన్నవాడు కూడా ఐశ్వర్యవంతునితో సమానమే. ఐశ్వర్యవంతునికి మనశ్శాంతి లేదు కానీ నీకుంటే గొప్పవాడివి. ఇంట్లో ఒక్కరు బాగలేకుండే అందరికీ బాధే కదా, అంతేనా? కానీ నీలో మనశ్శాంతి ఉంటే నీ ఇల్లంతా మనశ్శాంతి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, నీవు జ్ఞాపకం చేసుకో, మొదటి క్రియని జ్ఞాపకం చేసుకో, నీవు మనసు మార్చుకో, మొదటి క్రియని చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. అక్కడ రాసింది సరే అని కూడా, చదివే వాళ్ళు చదవచ్చు. మారు మనసు పొందితేనే. అమ్మా హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు చెప్పు హెచ్చరించేది? పిల్లవాడు స్కూల్ పోలేదనుకో, కట్టె తీసుకొని పోయి ఊర్లో పోయి వాడలో పోయి గుంజుకొని వస్తాం. ఏం చేస్తావు? ఇప్పటి నుంచి మారితేనే సరే, లేకుంటే అని మాట చెప్తావు వెనక సిరి. అది ఇప్పుడు చెప్పాడు చూడు. ఏం చెప్పాడు చూడు? సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపాస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అన్నాడు. హల్లెలూయా. దీపస్తంభం అంటే ఏంటి అన్న? మారకపోతే జరుగుతుందమ్మా ఈ పని. నీకు ఇచ్చే వెలుగు, నీ మనశ్శాంతి, నీ నవ్వులాట, నీ సంపాదన, నీ ధనము, నీ ఆస్తి ఎక్కడి కానీ స్థితి వస్తుందమ్మా. ఆయన నీ దీపస్తంభాన్ని తొలగించేస్తాడు. మొదట నీవెక్కడ మారావు? మొదట నీ ప్రార్థన ఎక్కడుంది? మొదట నీ ఆశీర్వాదం ఎక్కడుంది? ఒక అమ్మాయి ఉంది ఒక్కడ, ఆమె కాటపల్లి చర్చిలో ప్రెగ్నెన్సీ అయింది. ఒకప్పుడు పేరు చెప్పను, యూట్యూబ్లో పెడతాం కాబట్టి ఇంటే ప్రాబ్లమ్స్ వస్తాయి.
పాస్టర్లు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆమెకి అన్ని చర్చిలకు వెళ్ళినా బాగా బాధపడుతుంది, కాటపల్లికి వెళ్ళాలి. నేను అక్కడ కింద పడి పొరిలాను, సాతాను వెళ్ళిపోయింది, నేను అక్కడి నుంచి నిలబోయాను. 10 సంవత్సరాలకు నాకు కొడుకులు బిడ్డలయ్యారు. ఎక్కువగా ప్రేమ ఉంటుంది, ఎప్పుడు కలిసినా మస్తు ప్రేమగా మాట్లాడతారు. అక్కడికి వెళ్ళాలి, ప్రతి కార్యక్రమానికి ఆ చర్చిలో ప్రార్థన ఉంటే వెళ్ళాలి. పోయిన క్రిస్మస్ కూడా మస్తు ఏడ్చిందట, ఆ రోజే అక్కడ క్రిస్మస్. వాళ్ళ పాస్టర్ వెళ్ళని ఇవ్వడం లేదు. అది మొదటి ప్రేమ. ఏం తెచ్చుకుంటామమ్మా, ఏం సంపాదించాం తెలుసా? నాది నాది అంటాం కానీ ఏది నీది కాదు. ఇక్కడ ఏమన్నది, నీవు ఒక టైం మారితేనే సరే, మారకపోతే ఏం చేస్తానంటున్నాడు ఆయన. దీప స్తంభాన్ని, నీకు వెలుగున్న కొద్ది కాంతి ఉంది కదా, కొద్ది సంతోషం ఉంది కదా, కొద్ది ప్రేమ ఉంది కదా, కుటుంబంలో నెమ్మది ఉన్నది కదా, దాన్ని కూడా తీసేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏడిపోతావు. డాక్టర్లు మార్చరమ్మా నీ భవిష్యత్తుని, నీ తలరాతని, నీ జిందగీని, నీ బ్రతుకుని పరలోక రాజ్యం రాసి ముద్రేసి కింద సంతకం చేసి ఇయ్యాడు డాక్టర్. పరలోక రాజ్యం టికెట్ ఇగో, బాప్తిస్మా పొందాం, పరలోక రాజ్యం దొరికింది అంటే కుదరదు. అయిపోయింది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆయన నిన్ను అప్పుడు చూశాడు, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. అందులోనే मैं तेरे कामों, तेरे प्रेम और विश्वास और सेवा और धीरज को जानता हूँ, और यहाँ भी कि तेरे पिछले काम पहलों से बढ़कर है. హల్లెలూయా. అయిందా? ఇక్కడే మనం చూడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సాహమును నేను ఎరుగుదును. నీవు మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. మొదటి దానికన్నా ఇప్పుడు ఎంత ఉండాలి? బాగుండాలి. సత్యం ఏందో చెప్పాను, సత్యం చెప్పాను. మొదటి క్రియ కన్నా ఇప్పటి క్రియ కన్నా అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుందో నీకు ఆ దేవునికి తప్ప నాకు కూడా తెలియదు. ఇది సత్యం. ఏమన్నాడు తెలుసా? నీవు అప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసు. నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహవాసము, అప్పుడు ఎంతమందితో కలిసి ఉన్నావు నువ్వు? నీ సావాసము, నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువ ఉన్నాయా? లేవా? మొదటి ఎక్కువ ఉన్నాయా, ఇప్పటి ఎక్కువ ఉన్నాయా? అమ్మా మీరు జ్ఞాపకం చేసుకోండి, నాకు చెప్పద్దు. లేకుంటే దీపస్తంభాన్ని తొలగించేస్తాడు ఆయన. తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసి కూర్చొని ఏడిచిన ఆయన రాడు. ఆయన రాడిగా, తిరిగి రాడు. ఆయన ఇచ్చే ఛాన్సులు అన్నీ అయిపోతూ ఉన్నాయేమో. సరే జాగ్రత్తగా వినండి. నీ సంపాదించే డబ్బు ఎక్కువ కాదు, నీ ధనం ఎక్కువ కాదు, నీ ఇల్లు, నీ నీ ఆస్తి, నీ యొక్క అందము, నీ బట్టలు, నీ శరీరము, నీ పే మీద ఉన్న బంగారము, వెండి, నీ మంచితనము, ఇదంతా ఎక్కువ కాదు. ముందు దేవుడిలో ప్రేమను కాపాడుకో, అది ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అవుతుంది. ధనం ఉంటే సంపాదించు, తరిగిపోతుంది, ఒడిసిపోతుంది. కానీ ప్రేమని సంపాదించు, పెరుగుతుంది. ఎంతమందితో ప్రేమగా ఉన్నావు, ఎంతమందితో పరిచర్య చేస్తూ ఉన్నావు, నీ ప్రేమ ఎంతది, నీ విశ్వాసం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నీ పరిచర్య అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నా గురించి కూడా ఉంది ఇక్కడ రాసి. నీ గురించే కాదు, పరిచర్య అనుందా? పరిచర్య చేస్తుంది నేనేగా. మరి అప్పుడు ఎట్లా చేశానో ఇప్పుడు ఎట్లా చేశానో అది కూడా ఉంది. నీకు ఒక్కదే నేను చెప్పట్లేదు. నీ సావాసము, సహనము నేను ఎరుగుతాను. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవన్నీ ఎరుగుతున్నాను. ఎక్కువైనాయమ్మా. ఆయన లెక్కలు రాస్తూ ఉన్నాడు ఆడ. మనకు అనిపిస్తుంది టైంపాస్, ఆదివారం వచ్చిందంటూ చిన్న వాక్యం విన్నాడు, ఇంటికి కూడా ప్రార్థన. ఈ వాక్యాన్ని నేను వచ్చే వారం నిలబెట్టి అడుగుతా ఒక్కొక్కరు.
ఇంతవరకు విన్న ప్రతి మాటల్లో ఒక్కొక్క మాట అడుగుతా. మీరు అంతా అనిపిస్తే ఇంటికి వెళ్ళినండి, మీకోసం యూట్యూబ్ కూడా ఉందిగా. వాక్యాన్ని ఎలా మర్చిపోతారో నేను చూస్తా. హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోతావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చూడండి ప్రకటన 2:15 వచనం చదువు. అక్కడనే 15. उस सिंहासन में मैं बिजलियां और गर्जन निकलते हैं और सिंहासन के सामने आग के साथ दीपक जल रहा है, परमेश्वर के साथ आत्मा है. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ చదివా ఉన్నాయా? 15 అన్నావు కదా, 4:15. 4:15 చదివా. సరే, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి 3:3 చదవండి. లాస్ట్గా మనం చూసుకొని ముగించుకుందామమ్మ, బాగా గరిమి కూడా అవుతుంది. 3వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువు. इसलिए स्मरण कर कि तूने कैसी शिक्षा प्राप्त की और सुनी थी और उसमें बना रहा है मन. फिरा यदि तू जागरूक न रहेगा तो मैं चोर के समान आ जाऊंगा और तू कदापि न जान सकेगा कि मैं किस घड़ी तुझ पर आ पड़ूंगा. హల్లెలూయా. ఇక్కడ చూడు ఎలాగుంది. నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జారకుండునై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చును, ఏ గడియను నీ మీదికి వచ్చును నీకు తెలియదన్నాడు. హల్లెలూయా. చూసావా, ఆయన సమయం చెప్పలేదు. ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎలా విన్నావు, మొదట ఎలా తెలుసుకున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, నేను వస్తూ ఉన్నాను త్వరగా. దొంగ వలే వస్తాడు. దొంగ వచ్చేది ఎవరికన్నా తెలుసా అమ్మాయిడ? చెప్పేస్తాడు దొంగ. అవ్వ అలా వస్తాడు. ఆ రోజు మనం చిక్కిపోతాం, దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, ప్రార్థించండి. ప్రార్థనలో మర్చిపోకండి, దశంభాగాల్లో మర్చిపోకండి. రాని వాళ్ళకు మెసేజ్ చెప్పండి, వాక్యం చెప్పండి. మీ కృప, మీ దయతో, దేవుని దయతో మీరు ఇక్కడికి రండి. దేవుడు మమ్మల్ని అందరిని ఆశీర్వాదిస్తాడు. దేవుని చిత్తం ఎలా ఉందో తెలుసు. ఎప్పుడు పని 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 ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్యాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజుకి అయిపోతాయి అనేది ఎప్పుడు ఉండదు. మన శాశ్వత ప్రేమ, మన జీవితం పోయేంత వరకు ఉంటాయి. జాగ్రత్తగా అయినండి, విన్నదాన్ని విడిచిపెట్టకుండా తిరిగి రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనం తప్పకుండా ఆలకిస్తాడు. ఏ స్తితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తుతి, మహిమలు ప్రభువా. అయ్యా, ఏ స్థితిలో నుండి మేము పడిపోయాము, ఏ స్థితిలో నుండి మేము అయ్యా నాశనం అయిపోయాము. మొదటి ప్రేమని మాలో మళ్ళీ పుట్టించండి. మొదటి జరిగినట్లుగా ఇప్పుడు కూడా మేము జరిగించాలి ప్రభు. వెనకబడిపోయాం యేసయ్యా, తెలుసుకోలేదు. మా దీప స్తంభం తీసేయకండి. అయ్యా, మా ఇల్లు చీకటైపోతే మేము బ్రతకలేం ప్రభు. నా బ్రతుకు చీకటైపోతే నేను బ్రతకలేనయ్యా. నా యొక్క కష్టార్జితం చీకటైపోతే నేను బ్రతకలేనయ్యా. నేను అందలేను ప్రభువా. నా సంపాదన చాలదు ప్రభువా. నీ సహాయము కావాలి అయ్యా. మేము చేసిన తప్పిదములన్నీ ఈరోజు క్షమించండి అయ్యా. మంచి మార్గంలో నడపండి. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి, ఎవరి హృదయంలో వారు. అయ్యా, ఈరోజు మా స్థితి మార్చండి. నేను ఎన్నోసార్లు తప్పిపోయాను ప్రభు. ఇక నేను తప్పిపోను ప్రభు. నేను ఎక్కడ పడ్డానో లేచి నిలబడతాను ప్రభు.
ఇక నేను ఈ రోజు నుండి నా సావాసం మొదలు పెడతానయ్యా, నా పని మొదలు పెడతానయ్యా, నా పరిచర్య మొదలు పెడతానయ్యా, నా సేవ మొదలు పెడతానయ్యా, నా ప్రేమను పంచుడు మొదలు పెడతానయ్యా. నువ్వు చూస్తున్నావు ప్రభువా, మొదటి క్రియను చూసావు, ఇప్పుడు చూస్తున్నావు అయ్యా. నేను సరిగా లేనేమో కానీ ఇప్పుడు చేస్తాను ప్రభువా అని ఒప్పుకో. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి.